హాయ్ అండి. అందరూ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎవరైనా కొత్తగా చూస్తున్న మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు బల్లి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బల్లి అంటే వల్లి ఏమనుకోవద్దండి. మనకు బల్లి అంటేనే కరెక్ట్. ఎందుకంటే క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, క్షుద్ర పనులు చేసేవాళ్ళంతా ఆ విధంగానే అంటారు. ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసి మొత్తానికైతే రామరాజు ఫ్యామిలీలోకైతే వచ్చి రామరాజు ఫ్యామిలీని శాసిస్తా ఉంటారు. బల్లి గారు హ్యాండ్స్ అప్ అండి మీకు. మీలాంటి విలనిజము మాకు చెప్పారు. శోభా గారు చెప్పారు. బల్లి చిన్నగా ఉన్నా గానీ పెద్ద విద్వాంసం సృష్టిస్తుందనేసి. యాక్చువల్‌గా అదే విద్వాంసం సృష్టిస్తా ఉంటారు. మీరు సృష్టించండి. సృష్టించి ప్రేమని, అలాగే నర్మదాని ఇంకా ఎక్కువ టార్చర్ అయితే పెట్టండి. పెట్టండి. మీరు ఎన్ని రోజులు పెడతారో, ఇంకా వారం దినాలు పెడతారనేసి మనకైతే తెలుసు. ఆ రామరాజు గారైతే నిన్న పేదరాయుడు అనేసి నిన్న వీడియో చేశాను. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సరే అనేసి మనం ఎపిసోడ్‌లో గాని వెళ్ళిపోయినట్టయితే నర్మదానైతే మన వల్లి వాళ్ళమ్మ ఎట్ట పడితే అట్ట మాట్లాడింది. అంటే జింకకు పెద్ద పెద్ద కొమ్ములుంటాయి. పెద్ద పెద్ద కొమ్ములుంటే పులిని చూసి జింక రంకేయకూడదు. జింక రంకేసిందంటే జింక పులిని వచ్చి తినేస్తుంది అని. ఇక్కడ పులూరో, మేకూరో తెలుసా? జింకూరో తెలుసా అనేసి అనింది. పోనీలే మేకతో పోల్చకుండా జింకతో అన్నా పోల్చినావు, మంచిదయింది. ఎందుకంటే మీరు జింకల కన్నా ఘోరంగా ఉంటారు మీరు. పులి 4 అడుగులు వెనక్కేసిందంటే మాత్రం అది పులి అయి వెనక్కి వెళ్ళిపోయిందనేసి కాదు. వెయిట్ చేస్తా ఉంది. మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేస్తా ఉంది. ఒకసారి వెయిట్ చేసిన తర్వాత టైం వచ్చిన తర్వాత పంజా విసిరిందంటే ఇంక నువ్వు ఏడ పోయి పడతావో అసలు ఎవరికీ తెలీదు. ఆ విధంగా నర్మద అయితే ఏం మాట్లాడకుండా అయితే సైలెంట్ అయిపోయింది. ఏం చిటికేస్తా అన్నావు, చిటికేయలేదు అనేసి మన బల్లి వాళ్ళ అమ్మ అయితే మాట్లాడింది. మాట్లాడినా కానీ మన నర్మదా గారు అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఇంటికొచ్చేసారు. ఇంటికొచ్చేసిన తర్వాత సాగర్‌ని అయితే అడిగారు. సాగర్, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా మీ భార్యని. మీ భార్య కుటుంబం కోసం నీ కోసం వాళ్ళ తల్లిదండ్రులను కూడా వదిలేసొచ్చినా గానీ నువ్వు మీ భార్యని ఎలా చూసుకోవాలి? 4 గోడల మధ్య జరిగిన గొడవని 4 గోడల మధ్య బాగుంటుంది. రోడ్లో అంతలా పిలిచినా గానీ నువ్వు పలకరించకుండా పోవడానికి ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయింది. ఇది తప్పు. ఇది మాత్రం కొంచెం సరి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రేమ, ధీరజు అక్కడ ప్రేమ వల్లనే ప్రాబ్లమ్ జరిగితే ప్రేమ, ధీరజ్ ఎంత బాగా కలిసున్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావాలి గానీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం మాత్రం మంచిది కాదని నాకైతే అనిపించింది. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఇంక మొత్తానికైతే మన బల్లి అయితే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. టీవీ చూస్తా ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటా ఉంటారు అనేసి ఆలోచించి ఎలాగన్నా ఈ అట్మాస్ఫియర్‌ని చెడగొట్టాలనేసి అందరికైతే ల్యాప్‌టాప్ అయితే క్లోజ్ చేసేసింది. మన చందుది అయితే ల్యాప్‌టాప్ క్లోజ్ చేసేసింది. అలాగే తిరుమల గారు, మన వాళ్ళ మరదలు గారు అందరూ అక్కడ కూర్చొని టీవీ చూస్తా ఉంటే వాళ్ళ టీవీ 10 అయింది ఇంకా పడుకోరా, మామయ్య గారిని పిలవాలా అనేసి మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు. ఏం మామయ్య గారు? మామయ్య గారికి నిజం తెలిస్తే మాత్రం ఇత్తడి. ఇప్పుడు వాళ్ళనెంత టార్చర్ పెట్టావో అంతకు 100 రెట్లు నువ్వు టార్చర్ పడడానికి రెడీగా ఉండు. ఇంకొక 30-40 ఎపిసోడ్ల మధ్యలో నీ టార్చర్ అనేది ఇస్తరాకు కాదు కదా, ఇస్తరాకుని చింపినట్టు పెత్తడి చేస్తారు నీకు. ఖచ్చితంగా వెయిట్ చేయి. ఖచ్చితంగా మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమాల్లో ఎలా ఉంటాయంటే మనము విలన్ని, హీరోని బాగా కొడతా ఉంటారు. మామూలుగా కొట్టరు. కొడతా ఉంటారు. ఒక్కసారిగా లేసి అరే విలన్ హీరో లెయ్యాలి అని మనం అనుకుంటా ఉంటాం చూడండి. అప్పుడు లేచి ఒక పెట్టు కొడితే అబ్బా ఎలా ఉందిరా గూస్ బంప్స్ అనేది వస్తాయి కదా. ఆ విధంగా వల్లి నువ్వెంత టార్చర్ చేయగలవో అంత టార్చర్ చేయి. ఒక్క పెట్టికి నువ్వు ఏమైపోతావో నువ్వు, మీ ఫ్యామిలీ. నిన్న ఎగ్జాంపుల్ చూపించారు కదా, అట్టే ఇట్ట పట్టుకొని మెడకాయ పట్టుకొని ఇట్లా లేపేకుంది మీ నాయన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు దొబ్బినాడు. ఎలా ఉంది ఆ విధంగా? దానికి 100 రెట్లు ఎక్కువైతే నువ్వు చూస్తావు. కళ్ళని ఆ విధంగా ఉందంటే రియల్‌గా వచ్చిందంటే ఎలా ఉంటుందో నీకు స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. చెయ్యి, ఎన్ని చేస్తావో చెయ్యి. సరే అనేసి మన ప్రేమనైతే ఇంట్లోకి 10 అయిపోయింది కదా అనేసి అంది. ఇంకా ధీరజ్ రాలేదు, నీకేమైనా బుద్ధి ఉందా లేదా అనేసి మాట్లాడైతే అక్కడ ప్రేమను బయటే పెట్టేసి అయితే ఇంట్లోకి లాక్ చేసేసింది. ఇంట్లోకి లాక్ చేసేసి వెళ్ళిపోయింది. సరే అనేసి ధీరజ్ వచ్చినాడు. పాపం ఎంతకో వచ్చినాడు, 11కో వచ్చినాడు. డెలివరీ బాయ్స్ కష్టాలంటే మామూలుగా ఉండవు. మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. డెలివరీ బాయ్స్ ఎన్ని గంటలకన్నా మనకు డెలివరీ చేస్తూ ఉంటారు. మనకు కడుపు నింపడానికి వాళ్ళు పడే కష్టం కూడా మనం హ్యాండ్సప్ చేయాల్సిందే. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఇంక మొత్తానికైతే మన ధీరజ్ అయితే వచ్చాడు ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఏం నువ్వు బయట కూర్చోండావు, తలుపేసేసారంటే లేదు లాక్ చేశారు అని చెప్పేసి అయితే చెప్పింది. నాకు బాగా ఆకలేస్తుంది అనేసి మన ధీరజ్ అయితే ప్రేమతో చెప్పాడు. ఎలాగోలా చెయ్యి అనేసి. ఆర్డర్ అనే చేసుకో అంటే ఆర్డర్ చేసేకి 1 అవర్ పడుతుంది వచ్చే కొద్దికి. నాకు ఇలాంటి పిల్లలు నా కడుపులో తిరుగుతూ ఉంటాయి అనేసి అయితే మన ధీరజ్ వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ కూడా బాగుంటుందబ్బా. అందుకోసం అనేసి నేను 2025 బెస్ట్ కపుల్స్ అవార్డ్‌కి ఎంపిక అవుతారు అనేసి అయితే చెప్పాను. సరే అనేసి మొత్తానికైతే మన ప్రేమ ఏదో ప్లాన్ చేసి మాత్రం మొత్తానికి విండో తీసేకి ట్రై చేసింది. విండో తీసేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత సారీ
వాళ్ళు భోజనం తినేది అంతా బాగుండింది అక్కడైతే. సరే అనేసి ఇంకా మన బల్లి అయితే ఊరికే ఉంటుందా, ప్రేమని ఏదో ఒకటి టార్చర్ చేయాలనేసి ఇంట్లో ఉండే సామాన్లు, పాత సామాన్లు దుమ్ము దులిపేయి అనేసి చెప్పినట్టుంది. అక్కడ వాళ్ళ నాన్న అయితే చూసాడు. వాళ్ళ నాన్న చూసి మన ఇంటికి వచ్చే అమ్మ ఎందుకమ్మా నువ్వు ఇంత కష్టాలు పడతా ఉండవు అనేసి, ఏ తండ్రి అయినా సరే కన్న కూతురు కష్టాలు పడతా ఉంటే చూడలేడు. అందుకోసం అనేసి వచ్చేయమనేసి అంటుంది. అక్కడ ధీరజు అలాగే ధీరజ్ వాళ్ళ అమ్మగారు అయితే వింటా ఉంటారు. విన్నా కానీ మన ప్రేమ అయితే ఆ ఇల్లు దాటి వెళ్ళదనేసి మనకైతే తెలుసు. ఎందుకంటే ఆ భర్తకి ఇచ్చే రెస్పెక్ట్, అత్తగారికి ఇచ్చే రెస్పెక్ట్ వేరేలాగా ఉంటుంది కాబట్టి అది దాటి వెళ్ళదనేసి అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే రామరాజు గారు పేదరాజు గారు కావద్దనేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.